గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. షిరిడి సాయిబాబాకు సంబంధించిన ఒక విశ్లేషణాత్మకమైన వీడియో ఇది. ఈ వీడియో షిరిడి సాయిబాబా భక్తులు కాని వాళ్ళు, సెక్యులర్ హిందువులు, కట్టర్ హిందువులు, మొత్తం అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కేటగిరీస్లో ఉండేవాళ్ళు కూడా చివరి వరకు చూసి ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అసలు వీడియో చివరి వరకు చూడకుండా ఏం చెప్తున్నానో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ సెక్షన్లో అర్థమవుతుంది కదా, హైడ్ చేసి పడేస్తా. క్షణం కూడా ఆలోచించండి. ఒకసారి హైడ్ చేస్తే మరలా ఇంకోసారి కామెంట్ పెట్టడానికి ఉండదు. ఈ మధ్య జరిగిన ట్రోలింగ్లో కనీసం ఒక 500-600 ఐడీలు హైడ్ చేసి పడేసా. ఎందుకంటే వాటి గురించి, లేదంటే ఛానల్ గురించి, వ్యూస్ గురించి, సబ్స్క్రిప్షన్స్ గురించి, లైకుల గురించి, దేని గురించి నేను ఆలోచించను, ఎవరిని అడగను. నా పని నేను చేసుకుని కృష్ణార్పణమని వదిలేయడమే. నా నిజాయితీ, నా ధర్మం నాకింతటి స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది. కాబట్టి దేనికి భయపడను, ఎవరిని నేను లెక్క చేయను. విషయానికి వస్తాను. ఇంకా షిరిడి సాయిబాబా విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా విషయం గురించి ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు ఖండిస్తూ. కారణాలు ఏంటంటేనట, ఈ షిరిడి సాయిబాబా అనే వ్యక్తి వలన హిందుత్వం దెబ్బతింటుందట. ఈ షిరిడి సాయిబాబా వలన హిందువులు కల్తీ హిందువులు అయిపోతారట. ఈ షిరిడి సాయిబాబా వలన దేశం చీలిపోతుందట. హిందువులు మహమ్మదీయులుగా మారిపోతారట. హిందువులు సెక్యులర్ అయిపోతారట. హిందువుల శాస్త్రాలకి, వేదాలకి, పురాణాలకి వీటికి దూరం అయిపోతారట. అసలైన దేవీ దేవతల గురించి ఏమైతే మనకి పురాణాల్లో, శాస్త్రాల్లో ఉన్నాయో వాటికి హిందువులు దూరం అయిపోయి ఈ కల్తీ బాబాలని దేవుళ్ళుగా ఊహించుకొని ఆ విధంగా హిందువులు పాడైపోతారట, నాశనం అయిపోతారట. దేశ ఐక్యతకి అలాగే హిందుత్వానికి కూడా మాయని మత్స ఈ షిరిడి సాయిబాబా అట. కాబట్టి ఎలా అయినా ఈ షిరిడి సాయిబాబా అనే ఒక భూతాన్ని హిందుత్వంలో లేకుండా నెట్టిపడేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ హిందుత్వవాదులు అని చెప్పుకునే కొందరు యూట్యూబర్స్ ఈ మధ్య కాలంలో వీడియోస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి ఇలాంటి వీడియోసే నేను గతంలో చేశాను, చాలా ఎక్కువగానే చేశాను. చాలామంది చూసే ఉంటారు, చాలామంది గుర్తుండే ఉంటుంది. షిరిడి సాయిబాబాకు సంబంధించి ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ నేను కూడా గోవింద సేవ ఛానల్ ఆరంభం చేసినప్పుడు చాలా వీడియోస్ చేయడం జరిగింది. గత 1 సంవత్సర కాలంగా అనుకుంటాను నేను ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి వీడియోస్ ఏమీ చేయడం లేదు. చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ షిరిడి సాయిబాబా నాకు గురువు కాదు, నాకు దేవుడు కూడా కాదు. ఒక ఛానల్ ఆరంభంలో వీడియోస్ చేశాను, 1 year నుండి చేయడం లేదు. దీనికి సంబంధించి అసలు నా కోణం ఏంటి, నా వ్యూస్ ఏంటి, ఎందుకని నేను వీడియోస్ చేయకుండా మౌనంగా ఉండిపోయాను, అసలు ఏం జరుగుతుంది, ఈ షిరిడి సాయి భక్తుల విషయంలో కూడా కొంత సందిగ్ధత, ఇలాంటి ఒక వాతావరణం ఎందుకు జనరేట్ అయింది, ఇది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా కూడా ఒక దేవుడినో, ఒక రూపానో పూజించుకునే వాళ్ళకి ఈ దేవుడు కాదు దయ్యము అంటే బాధ అనిపిస్తుంది. నేను కృష్ణుడిని ఆరాధిస్తున్నాను అనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎవరో వచ్చేసి కృష్ణుడు దేవుడు కాదు అని తేల్చి చెప్పేస్తే అది వదలడం నాకు కష్టము, అసలు ముందు అది జీర్ణించుకోవడం నాకు కష్టం, ఒక డైలమాలో పడిపోతా. ఇప్పుడు సాయి భక్తుల పరిస్థితి అలాగే ఉంది. ఈ సాయిబాబా విషయంలో 2 వర్గాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రవచనకారులు, పండితులు, స్వామీజీలు, బాబాజీలు అని చెప్పుకునే ఆధ్యాత్మిక వర్గం. 2 హిందుత్వ ఐక్యత, లేదంటే హిందుత్వ పరిరక్షణ, హిందుత్వ పోరాటం అనే పేరుతోటి కొందరు యూట్యూబ్ ఛానల్స్ లేదా ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేసుకొని వీళ్ళ గోల. ఇది 2వ వర్గం, అంటే మా బోటి వాళ్ళ గోల. వాళ్ళలో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కలుపుకుంటున్నా. మేమేం గొడవ చేస్తామంటే, ఈ సాయిబాబా ఒక తురక, ఒక ఫకీరు, ఒక ముస్లిము, ఇతడి వలన హిందుత్వం నాశనం అయిపోతుంది కాబట్టి పూజించడానికి వీల్లేదు, సాయి గుళ్ళు పగలగొట్టేయాలి, అసలు ఎవ్వరు హిందువులు సాయిబాబాకు పూజ చేయకూడదు అని మా వర్గం గొడవ. పండిత వర్గం గొడవ ఏమో సాయిబాబా దేవుడు, దేవాది దేవుడు, ఇది పండిత వర్గం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రచారం. ఇప్పుడు సాయిబాబా భక్తుల పరిస్థితి ఏంటంటే, వీళ్ళు డైలమాలో పడ్డారు. ఫలానా పెద్ద అయినా అంత గొప్పగా చెప్పాడు, వీళ్ళేమో త్వరకాని ఇంకోటని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ వేలాది మంది, లక్షలాది మంది సాయి భక్తులు, అంటే హిందువులుగానే పరిగణించబడుతున్న హిందుత్వంలో ఒక అంతర్భాగమైన వేలాది మంది, లక్షలాది మంది సాయి భక్తులు. వీళ్ళు సాయిబాబాతో పాటు ఇతర హిందూ దేవతను కూడా కొలుస్తారు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు డైలమాలో ఉంది. హిందుత్వవాదులేమో సాయిబాబా ఉండటానికి వీల్లేదు, సాయిబాబా వలన హిందుత్వానికి, దేశానికి, ధర్మానికి, సనాతనానికి
ప్రమాదము అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎందుకు సంవత్సరం నుండి వీడియోస్ ఆపేశానంటే సాయిబాబా మీద, హిందుత్వానికి సాయిబాబా వలన ప్రమాదం ఉంటే, హిందుత్వానికి, దేశానికి, ధర్మానికి, సనాతనాన్ని కూడా సాయిబాబా వలన ప్రమాదం ఉండి హిందువులు నాశనం అయిపోయే పని అయితే, భ్రష్టులు అయిపోయే పని అయితే, ఆ బాధ్యత ఎంతో కొంత 60 ఏళ్ళు వచ్చిన ప్రవచనకారులు, స్వామీజీలు, బాబాజీలు కదా తీసుకోవాలి. అవునా కాదా? వాళ్ళు మౌనం వహించి ఊరుకుంటున్నారంటే హిందుత్వం ఏమైపోయినా పర్లేదు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే స్వార్థపరుల వాళ్ళు కాదే. వాళ్ళు కూడా మంత్రవేత్తలు, ద్రష్టలు, పురాణాలు, వేదాలు మొత్తం అన్నీ కూడా చదివి అవపోసను పట్టిన వాళ్ళు. సరస్వతి నాలుక మీద ఆడుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు. యూట్యూబర్లో ఎందుకు గొడవ చేస్తున్నారు? యూట్యూబర్లకి గొడవ చేయవచ్చు. ఈ సాయిబాబా వలన హిందుత్వానికి ప్రమాదం ఉంది అనిపిస్తే యూట్యూబర్స్, హిందుత్వ పరిరక్షణ పేరుతో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారో నాతో సహా, మేము ముందుగా చేయాల్సిన పని ఏమిటి, మేమేం చేస్తున్నాము ఆలోచించండి ఒకసారి. మాబోటి యూట్యూబర్స్ సాయిబాబా వలన ధర్మానికి ప్రమాదం ఉంది అనుకుంటే మేమేం చేయాలి? రోజుకు ఒక వీడియో చేసి గొడవ చేయాలా? ఎవరైతే స్వామీజీలు, బాబాజీలు, ప్రవచనకారులు సాయిబాబా గురించి గొప్పగా చెప్పి ఉన్నారో ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా స్వామి, గురువుగారు ఇబ్బంది వస్తుంది, మీరేమో సాయిబాబా దేవుడు అని చెప్పేశారు, ఇదో ఇక్కడేమో సాయిబాబా వలన దేశంలో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దురదృష్టకరమైన పరిణామాలు కలుగుతున్నాయి, దేశం దరిద్రం పడుతుంది, కాబట్టి దయచేసి నీ మాటలు ఉపసంహరించుకొని కాస్త పబ్లిక్లోకి వచ్చేసి సాయిబాబా దేవుడు కాదు, మీరు పూజించకండి, అతడు ఒక ముస్లిం అని చెప్పండి. మీరు చెప్తే లక్షల మంది విని తెలుసుకొని సాయిబాబా విగ్రహాలు బయటపడేసి చక్కగా మన దేవి దేవతను పూజించుకుంటారు అని పోయి వాళ్ళని కాళ్ళలో గడ్డమో పట్టుకొని బతికిలాడాలి. మేము చేయాల్సిన పని అది. అప్పుడు వాళ్ళు ఆలోచించి నిజంగా హిందుత్వానికి ప్రమాదం ఉంది దీని వలన అనుకుంటే వాళ్ళే పబ్లిక్లోకి వచ్చి జనాలు చెప్తారు, జనాలు మారుతారు. లేదండి వాళ్ళు చెప్పరండి, చెప్తే జనాలు తిరగబడతారండి, మాకెందుకులే అవమానాలని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారండి అనుకుంటే హిందుత్వం మీద వాళ్ళకు బాధ్యత లేనట్టే. స్వామీజీలకి, ప్రవచనకారులకి, పేరు మోసిన వాళ్ళకి, అవార్డులు తెచ్చుకునే వాళ్ళకి, శాలువాలు కప్పించుకునే వాళ్ళకి బాధ్యత లేనిది యూట్యూబర్లకు ఎంతవరకు లాక్కు రాగలుగుతాం మేము? అవునా కాదా? నేను చెప్పిన మాటలో న్యాయం ఉందా లేదా? ఒకసారి ఈ వీడియోస్ వినండి. आज बाबा हमारे साथ सूक्ष्म रूप है, हर पल है। उनकी शक्ति, उनका सामर्थ्य, उनके आशीर्वाद सात्विक प्रवृत्तियों को बल देता रहे। बाबा के श्री चरणों में प्रणाम करता हूँ, इस उपक्रम के लिए शुभकामनाएं देता हूँ और सामान्य परिवार के बालकों के जीवन को उत्तम से उत्तम सेवा प्रदान होगी, ऐसा मेरा विश्वास है। आप सबको मेरी तरफ से साई राम। एक तेजस ओके ना? साई का मंत्र है सबका मालिक एक है। साई के 4 शब्द जैसे समाज को एक करने का सूत्र वाक्य बन गए। साई समाज के थे और समाज साई का। समझ गई? మన పెద్దలు, దేశ ప్రధాని పూజ్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ షిరిడి సాయిబాబా గురించి. సాయిబాబా సూక్ష్మ రూపం ధరించి నాతోటి ఉన్నాడు, నన్ను కాపాడుతూ వస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా తన ఆశీస్సుల వల్ల జరుగుతున్నాయి. అలాగే ఈ సాయిబాబా సమాజానికి చెందినవాడు, అందరికీ కావాల్సినవాడు. సమాజాన్ని 2 సూత్రాలు, శ్రద్ధ, సబూరి అనే 2 సూత్రాలతోటి చక్కగా కట్టి బంధించినవాడు. ఇలాగా అద్భుతమైన ఉపన్యాసం హిందీలో నరేంద్ర మోదీ గారు షిరిడి సాయిబాబా సమక్షంలో ఇవ్వడం జరిగింది. పోయి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించాలి. రోజు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటే, గొడవ చేసుకుంటే అలాగా నా బోటోళ్ళు అడిగారనుకోండి, చూసారా ఈ అమ్మాయి బలుపు దేశ ప్రధాని మీద తిరగబడుతుంది, అహంకారం, సత్యభామ అంటారు ఈ యూట్యూబర్లే, ఈ హిందుత్వవాదులే. కాస్త ఈ వీడియో చూడండి. अक्कलकोट के स्वामी महाराज है, श्री गजानन महाराज है, साईं बाबा है, इन लोगों की आज्ञा का पालन करना, इन लोगों के जैसा व्यवहार जीवन में कभी मत करना। उनका उपदेश पालनीय होता है, उनके आचरण को देख करके अपना आचरण नहीं करना, क्योंकि वो तेजस्वी लोग हैं, उनकी क्षमता बहुत अधिक है, उनके ऊपर इन सब बातों का कोई परिणाम होना नहीं है। ఇప్పుడు మాట్లాడిన స్వామి గోవిందగిరి మహారాజ్ అని
ఈ శంకర పరంపరలో అఖాడాలు ఉంటాయి, నడతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ అఖాడాలన్నిటికీ కలిపి మహంతితరు. ఇతడు ఏం చెప్తున్నాడు ఈ స్వామి, ఈ గజానన్ మహారాజ్, సాయిబాబా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దత్త సాంప్రదాయంలో, వీళ్ళు చేసింది నువ్వు చేయకూడదు, వాళ్ళ ఆచరణ నువ్వు చెయ్యకు, వాళ్ళు సిద్ధపురుషుల ఆచరణలు అలాగే ఉంటాయి, వాళ్ళ ఆజ్ఞను నువ్వు పాటించు అనేసి ఉపదేశాలు చేస్తున్నారు సాయిబాబా ఈ దత్త సాంప్రదాయం గురించి. అంటే సాయిబాబా త్వరక వేషంలో ఉంటే నువ్వు కూడా అలా తయారవ్వద్దు, ఆయన చిలువు కాల్చుతుంటే నువ్వు కాల్చాల్సిన పని లేదు, ఆయన పలావ్ వండుతుంటే నువ్వు వండాల్సిన పని లేదు, ఆయనలాగా నువ్వు అల్లా మాలి కనాల్సిన పని లేదు, ఆయన ఆచరణ నీకొద్దు, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి పాటించు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఈ యూట్యూబర్స్ వెళ్ళి ఈ పెద్ద ఆయన్ని ప్రశ్నించాలి. ఇతను మాట్లాడితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది, కోటాను కోట్ల మంది వింటారు. మీ మాటలు మాకు నచ్చలేదు, మీరు మాట్లాడదనేసి ఇతన్ని ప్రశ్నించాలి. నా బొడలు ప్రశ్నించారనుకోండి, స్వామీజీలను తిడుతుంది సత్యభామ, అహంకారం, తాటకి శూర్పణక. సరే ఆగాననుకోండి, అక్క సాయిబాబా మీద వీడియోలు చెయ్యి, ఖండించు, గొడవ చెయ్యి, నన్ను వీధిలో గొడవ చేస్తుంటే ఒక్కడు రాడు, మరలా అందరూ రెచ్చగొట్టేవాళ్ళే. సరే ఇంకో స్వామీజీ మహారాజు యొక్క గురువు యొక్క విశ్వగురువు యొక్క లీలా ప్రకంపనలు ఇవన్నీ కూడా నీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. షిరిడి సాయినాథుడు భగవంతుడే, ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది. భగవంతుడి నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక్కడే కాదు కదా, నువ్వు నాకు భగవత్ స్వరూపమే. అదిగో బాబు కూడా, ఎవరైతే ఆ వీడియో తీస్తున్నారో బాబు కూడా భగవత్ స్వరూపమే, మీ తమ్ముడు భగవత్ స్వరూపమే, మీ అమ్మాయి మీ యొక్క శ్రీమతి కూడా భగవత్ స్వరూపం. ఈ స్వామీజీ వారు ఏమంటారంటే, అందరూ భగవత్ స్వరూపులు అయినప్పుడు సాయిబాబా భగవత్ స్వరూపులు ఎందుకు కాకూడదు, ఆయన కూడా భగవంతుడే అని సెలవిస్తున్నారు. ఇప్పుడు సాయిబాబా అంటే కిట్టని వాళ్ళు పోయి స్వామీజీని ప్రశ్నించాలి. మనము తెగ మెచ్చేసుకుంటామే, యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ సీఎం, కట్టర్ హిందుత్వ పరిరక్షణ కోసం అనేసి వచ్చిన ఇంకొక ఛత్రపతి శివాజీ అని మనం తెగ మెచ్చుకుంటాం కదా. మరి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వెళ్ళి షిరిడి సాయిబాబా సమాధి దండం పెట్టుకొని మొక్కి వచ్చారు. మోదీ గారు వెళ్ళి సాయిబాబా సమాధి దండం పెట్టుకొని చక్కగా మొక్కి అక్కడ ఒక ఉపన్యాసం కూడా ఇచ్చి వచ్చారు. వీళ్ళని కదా అడగాలి, వీళ్ళని అడిగే దమ్ము ధైర్యం సాహసం ఎవరికీ ఉండదు. ఎందుకంటే మళ్ళీ బీజేపీకి వ్యతిరేకం కాకూడదు మనం. మొన్న పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భాగవత్ గారు వచ్చి వారేం చెప్పారు, Shirdi Sai Baba has been there for now about 250 years in Maharashtra. Hindus are not split there. Shirdi Sai Baba was one of the group of santas at that time, contemporary. The Gajanan Maharaj of Shigao and some 3/4 who brought out the spiritual awakening among the common people. Took Vedas to them. Shirdi Sai Baba started Ram Navami and Vijayadashmi in Shirdi, which is still going on. No Muslim who is religiously little trained follows Shirdi Sai Baba. Shirdi Sai Baba is worshipped by only Hindus. And there is no split. His vichar, his upadeshas, they are all Sanatan Dharma, nothing else. There is no split. I think if there is Shraddha about something, we should not create unnecessary contrast. అయిందా బాగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగా చెప్పారు ఈ పెద్ద ఆయన. మొన్న నాకు ఆశ్చర్యం వేసింది. ఆర్ఎస్ఎస్ కట్టర్ హిందుత్వం అని ఎగురుతారు కదా, ఆర్ఎస్ఎస్ పెద్దలు పూజలు మోహన్ భాగవత్ గారు ఈ ఎగిరే వాళ్ళకి, నేను కూడా ఎగిరాను కాబట్టి నాకు కూడా చెప్పు తీసుకొని లాగి కొట్టేసి వెళ్ళారనమాట. అర్థమైంది కదా ఏం చెప్తున్నారో తెలుసా? ఈ షిరిడి సాయిబాబా భారతదేశంలో సంతుల్లో ఒక సంత మహాపురుషుడు. ఇతడికి వేదాలు ఉపనిషత్తుల సారం మొత్తం తెలుసు. సాధారణమైన ప్రజలకి ఆ కాలంలో ఆధ్యాత్మికత పంచిపెట్టాడు. విజయదశమి, శ్రీరామనవమి లాంటి పండుగలన్నీ కూడా వైభవంగా చేశాడు. ఇతన్ని పూజించే వాళ్ళందరూ కూడా హిందువులే, వేరే మతాల వాళ్ళు పూజించను. కాబట్టి ఇతను కూడా హిందువే, సనాతన ధర్మంలో వ్యక్తే, సనాతన ధర్మమే బోధించాడు. ఈ కాంట్రవర్సీని అసలు ఎందుకు చేస్తున్నారు అని పెద్దలు మోహన్ భాగవత్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కట్టర్ హిందువులు అని చెప్పేవాళ్ళు ఈ సాయిబాబా వలన హిందుత్వం నాశనం అయిపోతుందని ప్రచారం చేసే యూట్యూబర్స్ ఇతడిని ప్రశ్నించండి. మనకు ఆ దమ్ములు లేవు.
ప్రశ్నిస్తే మూతి పళ్ళు రాలుతాయి అనేసి భయం. మళ్ళీ ఎందుకంటే మనకు మళ్ళీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావాలి, తెల్లారి లెగిస్తే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావాలి. కట్టర్ హిందువులు అని చెప్పుకుంటాం, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావాలి మనకి వెనక. మళ్ళీ వాళ్ళ సభలకు పిలిస్తే సన్మానాలు చేయించుకోవాలి, సలవాలు కప్పించుకోవాలా. ఆ పెద్ద అని చెప్పింది మాత్రం మనం వినము. నా బొడ్డు వాళ్ళు ఏదైనా ప్రశ్నించారనుకోండి, నువ్వు ఆర్ఎస్ఎస్ చీఫ్ని ప్రశ్నిస్తావా, ఇంకా అంతే లకారాలు మొదలెట్టేస్తారు నా గురించి. ఛానల్కి రిపోర్ట్లు కొట్టేస్తారు, గోలవాళ్ళు చేసేస్తారు, వీడియోలు చేసేస్తారు. ఇలాంటి వాళ్ళని ప్రశ్నించితే తిడుతుంది, హిందుత్వంలో ఇవిడ ద్రోహి, ద్వేషి నన్ను క్రియేట్ చేస్తారు. సరిపోనీ సాయిబాబాని సమర్థిస్తామా అంటే సెక్యులర్ హిందూ, ఈవిడ ఇంటర్నల్గా ముస్లిము అని క్రియేట్ చేస్తారు. ఈ ఉన్మాదం ఎవర్రా భరించేది, ఎవరికి అవసరం, ఎవరు భరించాలి, ఎందుకు అవసరం ఏంటి? సరే కాసేపు మన లోకల్ స్టోరీస్ విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తెలుగు ప్రవచనకారులు లేదా ఆధ్యాత్మికవేత్తలు, ఈ వీడియోలు ఎంత లెంత్ అవుతుందో నాకు తెలీదు, కాస్త తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన సామవేదం గారు ఏం చెప్తారో వినండి. పెద్దలు దత్త విజ్ఞానం ఎప్పటికప్పుడు మన గురు పరంపరగా అందిస్తారు. దత్తులలో అవధూత సంప్రదాయం ఉన్నది, సాక్షాత్ వైదిక వేదాంత ధర్మానికి ఆయన ప్రతీక. ఇలా మనకి ఆ దత్త పరంపరని గౌరవించేటువంటి భవ్యమైన ఈ భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో మనం షిరిడి సాయిబాబా గారు అవధూత సిద్ధపురుషులు, ఆచార్యమూర్తి. ఆ గురు పరంపరలో ఆయన మనం కూడా గురువుగా భావన చేస్తున్నాం. సద్గురు సమర్థ అని అంటున్నాం. సమర్థ సద్గురు ఈ రెండు కూడా గురువుకు సంబంధించిన గొప్ప లక్ష్యాలు. సమర్థుడు అంటే మనల్ని అజ్ఞానం నుంచి బయట పెట్టడంలో సమర్థుడు. సద్గురు ఇందాక చెప్పినట్టు సద్విషయమును బోధించే గురువు సద్గురు. అది గురువు ఎంత దయాభయుడో అంత కఠినుడు కూడా. కాఠిన్యం కూడా దయ్యానండి. అందుకు అలాంటి వారి చరిత్ర ఏమిటి, వాళ్ళ ఆదర్శం ఏమిటో పరిశీలించాలి. కానీ మనం అటువైపు సద్గురు సమర్థ అని చెప్తూ వారి చరిత్రని పరిశీలిస్తున్నామా, వారి ఆదర్శాన్ని గమనిస్తున్నామా? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. నేను వారి నుంచి ఏం గమనించుకోవాలో అది చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు నైవేద్యం పెట్టి వాళ్ళ ఆరాధించడం మాకు అనుగ్రహం కలిగింది నేను వద్దని చెప్పట్లేదు, కానీ అదే ఆ గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇట్లాగా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పూజలు పెద్దలు సామవేదం గురువు గారు. వారు ఏం చెప్తున్నారో విన్నారు కదండి స్పష్టంగా. సాయిబాబా గొప్ప వేదశాస్త్ర పరిజ్ఞానం కలిగిన ఈ అవధూతల దత్త సాంప్రదాయంలో వచ్చిన సద్గురు సమర్థుడు. అతడి దగ్గర నుండి అంటే సాయిబాబా చరిత్రలో నుండి నేర్చుకోవాల్సిన నిగూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకోవడం మానేస్తున్నారు ఈ హిందువులని చెప్పేవాళ్ళు. వెళ్ళేదో హారతులు ఇచ్చడం, పాటలు పాడటం, నైవేద్యాలు పెట్టేసి ప్రసాదం తీసుకొని రావడం తప్ప సాయి సచ్చరిత్రలో ఉన్న నిగూఢమైన రహస్యాలు, ఎన్నో వైదికమైన వేద రహస్యాలు ఉంటే వాటిని నేర్చుకోవడం లేదని పాపం పెద్దలు సామవేదం గారు బాధపడుతున్నారు. అలాగే మన సామవేదం గురువు గారు సాయిబాబా వజ్రకవచ స్తోత్రము, రక్షాస్తోత్రం ఒక స్తోత్రాన్ని కూడా చక్కగా సంస్కృతంలో రచించడం జరిగింది. ఆ స్తోత్రాన్ని ఉన్నికృష్ణన్ అని ఒక సింగర్ గాయకుడు పాడటం జరిగింది. ఆ స్తోత్రం కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఇప్పుడు సాయిబాబా వలన ఇబ్బంది ఏర్పడుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? మన పెద్దలు సామవేదం గురువు గారు చెప్తే లక్షల మంది వింటారు, ఫాలో అవుతారు. మరి వారితోనే చెప్పించాలి. సాయిబాబా ముస్లిం, ఇతడి వల్ల దేశానికి ప్రమాదం, ఇతడి వల్ల హిందువులు నాశనం అయిపోతారన్న విషయాన్ని పెద్దలు సామవేదం గారితో చెప్పించాలి. ఇప్పుడు నేను సామవేదం గారిని ప్రశ్నించాను అనుకోండి, ఈ జనాలు నన్ను బతకనివ్వరు. నీ బతుక్కి నువ్వు సామవేదం గారిని ప్రశ్నించే అంత దానివా అంటారు. సరే సామవేదం గారు చెప్పారు కదా నేను సాయిబాబాని సమర్థించాను అనుకోండి, నువ్వు సెక్యులర్ హిందువువి, నువ్వు సాయిబాబాని తొరకోడిని నమ్ముతావా అని మనల్ని అన్నీ అడుగుతారు. నాకేం కర్మ పట్టింది? కాబట్టి సాయిబాబా వాళ్ళని ఇబ్బంది ఉందనుకున్నప్పుడు ఈ పెద్దలతో చెప్పించండి, లక్షల మంది తెలుసుకుంటారు. మన పెద్దలు మహాసహస్రావధాని పూజ గరికపాటి గురువు గారు ఏం చెప్తారు ఒకసారి వినండి. సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుసు ఎంత మహానుభావుడు, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు, మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. రోజంతా భిక్షాటన మొదలు పెడితే వీడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి, మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళుతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం, అంతకి 3 ఏళ్లలోనే దొరికి. మన గరికపాటి గారి వర్షన్ వారు ఎన్నో ఉపన్యాసాలు సాయిబాబా గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నించాలనుకుంటే పెద్దలు గరికపాటి గారిని ప్రశ్నించాలి. నేను ప్రశ్నించాలనుకోండి, ఇంకోడు ఉన్నాడు రెడీగా, గోతికాడ నక్కలా కాచుకొని ఉంటాడు. ప్రవచనకారుల మీద దాడి అని తమ్మునేలు పెట్టి నా మీద వీడియో చేసుకొని వచ్చిన వ్యూస్ మీద పొట్ట పోషించుకుంటూ ఉంటాడు వాడు. ఇంకా వీడి బ్యాచ్ మొత్తం అదే అన్నమాట. ఇప్పుడు గరికపాటి గారు సాయిబాబా దేవుడు అని స్పష్టంగా చెబుతున్నారా? లక్షల మంది వీరి ప్రవచనాలు వింటారా? వీరి ఫాలోవర్స్ శిష్యులు దాన్ని నమ్ముతారా?
మా బోటి యూట్యూబర్స్ ఇప్పుడు కాదని గొడవ చేస్తామండి, కాదండి తురకోడండి, సాయిబ్ బండి, ఇంకోటండి ఆఫ్ఘనిస్తాన్ అండి, పాకిస్తాన్ అండి అని చెప్తామండి మేము. మా మాటలు ఎందుకు వింటారండి? గురువుగారు మాటలు కదండి వినేది శిష్యులు. సాయిబాబా వాళ్ళని ఇబ్బంది ఉంటే, దేశానికి ప్రమాదం అయితే గురువుగారితోనే చెప్పించండి. గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్తుంది రాంగ్ అండి, మీ వల్ల దేశం నాశనం అయిద్దండి, మీరు పబ్లిక్లోకి వచ్చి సాయిబాబా దేవుడు కాదని చెప్పండి అని చెప్పించాలి. మనం ఆ పని చేయము. ఎందుకంటే గురువుగారు కనపడితే మనం సెల్ఫీ ఫోటోలు దించుకోవాలా, ఒక సెలవు కప్పితే కప్పించుకోవాలా, ఫండ్ ఇస్తే పుచ్చుకోవాలా. వీరి శిష్యులు. మనము వీరికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? వారి శిష్యులు అందరూ దూరం అయిపోరు, మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గురువులకి వీళ్ళు సాయిబాబా దేవుడు అని చెప్తున్నప్పుడు వీళ్ళని ఖండించాం. కానీ సాయిబాబా దేవుడు కాదు, వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు, వాడు పాకిస్తాన్ వాడు, వాడు ఒక తీవ్రవాది, వాడు ఝాన్సీ లక్ష్మీబాయిని చంపేశాడు, అది చేశాడు, ఇది చేశాడని మనం యూట్యూబ్లో గొంతు చించుకొని అరవాలి. దేవుడు అని చెబుతుంటే లక్షల మంది వింటున్నారు, కోట్ల మంది వింటున్నారు. మనం అప్పుడు గొంతు చించులేదు ఎందుకు? వ్యూస్ కోసం. అంతేనా? నిజం మాట్లాడు. నిజాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ వస్తాయి. సత్యభామని ఇలాగే చూస్తారు మీరు. మన పెద్దలు చాగంటి గురుగారి వర్షన్. నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం, బాబా లీలలు చెప్పడం, ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో, ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటలా? సామాన్యమైన విశేషాది. అంతటి మహాపురుషుడైన అందుచేత మసీదులోనే ఉంటుండేవారు. అప్పుడప్పుడు చంద్రోత్సవంలో పాల్గొనేవారు, అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి, అటు ఆ వేడుకలు అయ్యేవి. ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు. ఉన్నారు కదా బాబా, మాకేమిటి లోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనేవారు. అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభు ఒకడు ఉన్నాడు. ఆయన అల్లా. అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి, నేను చెప్పాను కదా, అది బ్రహ్మము. నేను శివుడు అంటారు, వేరొకరు కృష్ణుడు అంటారు, వేరొకరు శ్రీ మహావిష్ణువు అంటారు, వేరొకరు అల్లా అంటారు, వేరొకరు ఇంకో పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా అది బ్రహ్మం. నామరూపాల స్థాయిలో దెబ్బలాడుకోవడం అసహ్యకరమైన విషయం. ఏమండి, ఓకేనా? పూజలు పెద్దలు చాగంటి గురువు గారు స్పష్టంగా చెప్పారు. సాయిబాబా అతడు అరుపులు అరిచినా, బట్టలు దించేసుకున్నా, కేకలేసినా, ఏం చేసినా అది గొప్ప రహస్యము. అది అందరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవడానికి కూడా ఒక తపశక్తి స్థాయి కావాలి, ఆధ్యాత్మిక స్థాయి కావాలని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే సాయిబాబా అల్లా మాలిక్ అంటాడు. అల్లా అంటే అర్థం ఏంటంటే దేవుడు అనేదాన్ని నేను కృష్ణుడు అనుకుంటాను, ఇంకొకటి రాముడు అనుకుంటాడు, ఇంకొకటి శివుడు అనుకుంటాడు. నిరాకారమైన పరబ్రహ్మమునకు రూపాలు వేరు, దాంట్లోని జీసస్ అనేది ఒక రూపము, దాంట్లోని అల్లా అనేది ఒక రూపము, మొత్తం ఒకటే అని పూజ చాగంటి గురువు గారు చెప్తున్నారు. అల్లా అన్నా కూడా భగవంతుడే, పరమాత్ముడే, నిరాకార పరబ్రహ్మమునకు అల్లా అనే పేరు కూడా ఉంది అని స్పష్టంగా పెద్దలు చాగంటి గురువు గారు చెప్తూ ఉంటే, ఇప్పుడు కట్టర్ హిందువులు అని చెప్పుకొని అల్లాని తిట్టే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? చాగంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి ముందు అడగాలి. ఈయన అడిగే దమ్ము లేదు, అడిగామనుకోండి చాగంటి గురువు గారి ఫాలోవర్స్ మన ఛానల్ చూస్తుంటే మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతారు. మనకి డబ్బులు రావుగా, యూట్యూబ్ నుండి డబ్బులు రావద్దు మనకు. చాగంటి గురువు గారి ఫాలోవర్స్లో శిష్యులు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు మనకి ఫండ్ వేస్తుంటే ఫోన్పేలకి స్కానర్లకి ఇవ్వడం మానేస్తారు. మనకు డబ్బులు రావద్దు పప్పులు తినడానికి. కాబట్టి పొరపాటును కూడా మనము అల్లా నిరాకార పరబ్రహ్మమునకు కృష్ణుడని, రాముడని, శివుడని పేరున్నట్టు అల్లా అని, జీసస్ అని పేరు కూడా ఉంది నాయన అని చెప్పిన చాగంటి గారిని అడగరు ఈ కట్టర్ హిందువులు, హిందుత్వ పరిరక్షకులు. మన పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు ఎప్పుడో శివైక్యం చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు ఏమంటున్నారు వినండి. యుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో 3 రూపాలు వచ్చింది ప్రసిద్ధంగా. ఇంకా ఉన్నాయి కొన్ని. మాణిక్య ప్రభు, అక్కల్కోట్ మహారాజ్. తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవానంద సరస్వతి స్వామి వారి, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా. ఈ ముగ్గురు ఒకే శతాబ్దం, ఒకే జిల్లా, ఒకే ప్రాంతం, ఒకే మహారాష్ట్ర ప్రదేశం. ఏమండి, కలియుగంలో మనల్ని తరింపజేయడానికి వచ్చిన సిద్ధ పురుషులు, మహాత్ములు, గురువులు, దైవాంశ సంభూతులు వీళ్ళందరూ అనేసి పెద్దలు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు జీవించి ఉన్న రోజుల్లో సాయిబాబా గారి గురించి చేసిన ఉపన్యాసాలు ఇంకా ఉన్నాయి. మన పెద్దలు వద్దిపర్తి గురువు గారు వర్షం విందాం. సాయి అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. మనకి కబీర్ దాస్ గారి దోహాల్లో సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ మహిభీ భూకా నారహు సాధుల భూకా జైన ఒక దోహం. అక్కడ సాయి అంటే ఈశ్వర అని అర్థం అన్నమాట.
ఏమంటారు? సాయి అంటే ఈశ్వర అని అర్థం చెప్తున్నారు. మొన్న ఎవడో అంటాడో అది వ్రజభాషలో అంటాడు. వ్రజభాష అయితేనంటే ఏ భాష అయితేనేమిటి, వారు అక్కడ చెప్తుంది సాయిబాబా విషయం. ఏ సందర్భంలో? సాయి సచ్చరిత్ర పార్ట్స్గా ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి. సాయి సచ్చరిత్ర చెబుతూ సాయి గురించి చెప్తారు వతిపర్తి గురుగారు. ఇంకా చాలామంది ఉన్నారు, అంటే ప్రముఖులవే వినిపించాను నేను. వీళ్ళందరూ మూకుమ్మడిగా సాయిబాబా దేవుడు, దేవాది దేవుడు, సద్గురు, సమర్థ, సాయినాథుడు, ఇంకా ఈ కలియుగంలో ఉద్ధరించడానికి వచ్చిన వాడు, దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి అంశావతారము. ఆయన ఒక ముస్లింలా కనిపించినా, బట్టలు దించేసుకున్నా, అరిచినా, పిచ్చికాకరేసినా, ఎవరైనా కొట్టినా, బూతులు తిట్టినా, దాని లోతు, దానిలో ఉన్న ఒక వేదాంత సారము అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి కావాలి, ఊరికే మాట్లాడటం కాదని వీళ్ళందరూ చెప్తున్నారు. ప్రధానమంత్రి పెద్దలు నరేంద్ర మోదీ గారి దగ్గర నుండి మన లోకల్లో ఉన్న ప్రవచనకారుల వరకు వీళ్ళందరూ చెప్తున్న వర్షన్లు నేను చూసినంత వరకు వినిపిస్తాయి. ఇంకా ఎంతమంది మాట్లాడు ఉంటారు. ఇప్పుడు సాయిబాబా వలన దేశానికి ప్రమాదం ఉంటే, హిందుత్వానికి ప్రమాదం ఉంటే వీళ్ళు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్. రెండోది, హిందుత్వవాదులు, కట్టర్ హిందువులని చెప్పుకునే మేము ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నామో, మాకు ఈ సాయిబాబా వలన దేశానికి, ధర్మానికి, హిందువుల ఐక్యతకి ప్రమాదం కలుగుతుంది అని అనిపిస్తే ముందు ఎవరిని ప్రశ్నించాలి? వీళ్ళందరినీ కదా ప్రశ్నించాలి. వీళ్ళందరినీ ప్రశ్నించి, లేదంటే వీళ్ళందరికీ విన్నపము చేసి, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా విన్నపం చేసి, స్వామి, గురువుగారు, అయ్యా మీరు అలా చెప్పకండి, మీరు దయచేసి తర్వాత ఉపన్యాసంలో పబ్లిక్లో సాయిబాబా దేవుడు కాదు, ఒక ముస్లిము, ఒక ఆఫ్ఘనిస్తాన్ తురకోడు, ఒక పాకిస్తాన్ వాడు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా వీడియో చంపేశాడు, అలాంటోడు ఇలాంటోడు అని దయచేసి మీరు మా దగ్గర ఉన్న ప్రమాణాలు మీకు ఇస్తాము, ఇవి వీడితోటి ఒక ఉపన్యాసం చెప్పండి, లక్షల మంది, కోట్లాది మంది మారిపోతారండి అనేసి వీళ్ళతో కదా చెప్పించాలి. ఆ పని ఎందుకు చేయము? ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నేను సాయిబాబా మీద సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకొని వీడియోలు ఆపేసిన కారణం ఇది. సంవత్సరం క్రితం నా మీద ఎవడో కేసు పెట్టా, కేసు అయింది మొన్న. నేను ఈ వీడియోలు ఆపేసి సంవత్సరం అయింది, సాయిబాబా మీద వీడియోలు ప్రైవేట్లో పెట్టేసి సంవత్సరం అయిపోయింది, కేసు అయింది మొన్న. అవి ఎప్పటికీ వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకున్నారు, అదేదో కేసు అయింది, నేను చేసుకుంటాను, అది నాకు అడ్వకేట్ కూడా రెడీగా ఉన్నారు, అది నేను చేసుకుంటాను, ఆ విషయం వదిలేయండి. ఇది నా ఆలోచన. పెద్దలందరూ ఈ వెర్షన్ చెప్తున్నారు, లక్షల మంది, కోట్ల మంది ఇది ఫాలో అవుతున్నారు. మనం యూట్యూబర్లో హిందుత్వ పరిరక్షణ, కట్టర్ హిందూ ఐక్యత అని అరుచుకుంటూ వచ్చి ఈరోజు సాయిబాబా గురించి అరుస్తుంటే సాయిబాబులు అడుగుతారు, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళే దేవుడు అని చెప్పారా, మీరెంత, మీ బతుకెంత అనేసి కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారు. సరే పోనీ పెద్ద పెద్ద వాళ్ళు ఏ శాస్త్ర ప్రమాణాలతో చెప్పారని వీడియోలు చేస్తారనుకోండి, ఈ గుంట నక్కలు కొన్ని తయారవుతున్నాయి. ప్రవచనకారులను తిడుతుంది, దాడి చేస్తుంది, ఈమె హిందూ ద్రోహి, దేశ ద్రోహి అనేసి కొన్ని గుంట నక్కలు ఛానల్స్లో కూస్తున్నాయి. ఏం చేయాలి? సమస్యకు పరిష్కారం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. హిందూ బంధువులందరూ కూడా సాయిబాబా భక్తులు కాని వాళ్ళు, సెక్యులర్ హిందువులు, కట్టర్ హిందువులు, మొత్తానికి ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాను నేను. ఇక్కడ పరిష్కారం ఒకటే. ఇంతమంది పెద్దలు, మహాత్ములు, భారత ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ సాయిబాబా దేవుడు, గొప్ప సద్గురువు, హిందుత్వానికి చెందినవాడే, సనాతనానికి చెందినవాడే, వేదాలు ఉపనిషత్తుల సారం తెలిసినవాడు అనేసి ఘంటాపదంగా చెబుతూ ఉంటే ప్రజలు విని ప్రభావం అవ్వడంలో తప్పేముంది? ఇంత పెద్దలు చెప్తుంటే, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, పూజలు చెప్తున్నప్పుడు హిందువులు విని ఎందుకు ప్రభావితం అవ్వకూడదు? తప్పేముంది అందులో? ప్రభావితం అవుతారు ఖచ్చితంగా. ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ప్రభావితం అయ్యి తీరుతారు, అందులో తప్పేమీ కనిపించలేదు నాకు. మా బోటి యూట్యూబర్స్కి దీనివల్ల ప్రమాదం ఉంది అని మాకు అనిపిస్తే మేం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? వీళ్ళందరినీ కలవలేకపోయినా కనీసం లోకల్లో మనకి తెలిసిన ప్రవచనకారుల దగ్గరికైనా వెళ్ళి, బాబు, స్వామి, గురువుగారు ఇబ్బంది వస్తుందండి, ఇదిగోండి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీడు ఆఫ్ఘనిస్తాన్ వాడండి, పాకిస్తాన్ వాడండి, అదండి ఇదండి, ఇన్ని అనర్థాలు ఉన్నాయండి, మీకు తెలియకప్పుడు చెప్పారేమో, మీరు ఇప్పుడు సరి చేసుకొని చెప్పండి, మీ మీద ఏదైనా ట్రోలింగ్ ఆపద వస్తే మేమందరం ఉన్నామండి అడ్డం పడి ప్రాణాలు అర్పించడానికి, హిందూ ఐక్యత కోసం, యూనిటీ కోసం అని చెప్పి వాళ్ళతో ప్రవచనం చెప్పించేసేయండి. ఒకప్పుడు ప్రవచనం విని సాయిబాబా దేవుడు అని నమ్మిన ఈ సాయి భక్తులు ఈ ప్రవచనం విన్నాక ఓహో ఇది కాబోలు విషయం అనేసి మానేసి కూర్చుంటారు. అది కదా చెయ్యాలి. అది మానేసి వారేమో అలా చెప్తున్నారు, వాళ్ళని మనం ఏమీ అనకూడదు, అడగకూడదు, వాళ్ళ మీద మనం ప్రశ్నిస్తూ వీడియో చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఫాలోవర్స్ మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళ ఫాలోవర్స్కి మనం డబ్బులు ఇచ్చేది, ఫండ్ ఇచ్చేది ఉంటే మానుకుంటారు. మనకేమో తినే వడపప్పులు పోతాయి. మనం బతికేది యూట్యూబ్ మీద కదా, ఫాలోయింగ్ తగ్గిపోద్ది.
ఆ గురువు గారి దగ్గరికి రెండోసారి మనం పోలేము. ఏ సారు అనే గప్పించిన అవకాశం వస్తే అవకాశం లేకుండా పోద్ది మనం. కాబట్టి తెలివిగా ఏం చేస్తామంటే ఈ విధంగా సాయిబాబా దేవుడిని ప్రచారం చేస్తున్న ఈ పెద్దల్ని ప్రశ్నించకుండా, ఈ పెద్దలతోటి ప్రజలకు చెప్పించే ప్రయత్నం కూడా చేయకుండా మనం మతం తెల్లారు లేస్తే సాయిబాబా తొరకోడు, పాకిస్తానోడు, ఆఫ్ఘనిస్తానోడు, అలాంటోడు ఎలాంటోడు అని అరవాలి. కాకులు అరిసినట్టు కుక్కలు అరిసినట్టు అరవాలి. యూట్యూబ్లో చెప్పు దెబ్బలు కొట్టించుకోవాలి. ఎవరికి అవసరం ఇవన్నీ? అంత సాయిబాబా వలన ధర్మానికి ప్రమాదం వస్తే అలాంటి యూట్యూబర్లు కాదు, పెద్దలు మాట్లాడాలి. ప్రవచనకారులు, స్వామీజీలు వీళ్ళు మాట్లాడాలి. కంచిపీఠం కింద సాయిబాబా గుడి ఉంది. కొందరు పీఠాధిపతులు వాళ్ళు కూడా సాయిబాబా దగ్గరికి వెడుతున్నారు. మన మైసూర్ దత్తపీఠం స్వామీజీ అప్పాజీ స్వామి వారు కూడా సాయిబాబా భక్తులు. ఇంతకుముందు వారు గురుచరిత్ర రాశారు. ఆ గురుచరిత్ర ఫస్ట్ పేజీలోనే సాయిబాబా ఫోటో వేసి నా గురువైన సాయినాథుడికి పుస్తకం అంకితం అని రాస్తున్నారు ఆ స్వామి. ఓల్డ్ బుక్ అది. నాకు మళ్ళీ కనపడితే నేను అది కూడా స్క్రీన్ మీద వేసి ఒక వీడియో చేస్తాను. ఆ దత్త పరంపరలో ఉన్న ఈ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో సద్గురువులు, సంతులు, వాళ్ళలో సాయిబాబా కూడా ఉన్నాడు. వాళ్ళు పూజించుకుంటున్నారు. వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చే వాళ్ళకి తెలియదా? లేదంటే యూట్యూబర్లు మనకే తెలుసా? అడిగితే వాళ్ళని కదా అడగాలి. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను సాయిబాబా మీద 1.5 ఇయర్ నుండి వీడియోస్ చేయడం ఆపేసిన కారణం ఇది. ఎందుకంటే పెద్దలందరూ అలా చెబుతున్నప్పుడు మనం ఇలా చెప్పేస్తే దానివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. హిందుత్వంలో కొట్లాటలు క్రియేట్, అంతకంటే మనం ఏం సాధించలేం. మనం హిందూ ఐక్యత పేరుతో చేసేది ఇట్లాంటి కొట్లాటలే. ఈ మధ్యకాలంలో ఇంకాస్త తెలిసి వచ్చింది నాకు. ఎందుకంటే హిందూ ఐక్యత పేరుతోటి అనాదిగా ఉన్న వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కన్వర్టెడ్ క్రిస్టియానిటీ కింద మార్చి కొందరు హిందుత్వ వాదులు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినప్పుడు నాకు ఇంకా తెలిసి వచ్చింది ఇది ఏమిటి, యూనిటీ పేరుతోటి వీడు చేస్తున్నది ఏమిటి అని నాకు ఇంకా తెలిసి వచ్చింది. కాబట్టి కట్టర్ హిందువులు కొందరు తిట్టుకోవచ్చు, సాయిబాబా భక్తులు కొందరు తిట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే నా విశ్లేషణ అందించాను. సాయిబాబా వలన ధర్మం దెబ్బతింటుంటే, దేశం దెబ్బతింటుంటే, హిందుత్వానికి ప్రమాదం అయితే, హిందుత్వం కల్తీ అవుతుంటే, హిందువులు సెక్యులర్ అవుతుంటే ఆ విషయం గురించి మాట్లాడాల్సింది స్వామీజీలు, ఈ ప్రవచనకారులు. వాళ్ళకి అది కనీస నైతిక ధర్మము. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించేలాగా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళే చేయాలి ఆ పని. లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులు వాళ్ళకి శిష్యులుగా ఉండి వాళ్ళని ఫాలో అవుతుంటే మేము యూట్యూబర్లో మధ్యలో దురేసేసి సాయిబాబా మంచోడు కాదు, ఇంకో బాబా మంచోడు కాదు అంటే ఈ చిన్న చితగా యూట్యూబర్స్, నేను వచ్చిన వాళ్ళు జూనియర్స్ చెప్తున్నా, మిమ్మల్ని నేను తక్కువ చేస్తాను అనుకోకండి. చిన్న చితగా అనడంలో నా ఉద్దేశం ఏంటంటే కాస్త ఛానల్ ఆరంభంలో ఉన్నప్పుడు ఛానల్ హైప్ అవ్వడం కోసము తెలుసో తెలియక యూట్యూబ్ సంగతి, సోషల్ మీడియా సంగతి కాస్త గట్టిగా అరిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా చెప్తున్నాను. నేను కూడా ఆరంభంలో ఈ కొందరు మహానుభావులు, సీనియర్ మోస్ట్ హిందుత్వ వాదులు వీళ్ళ వీడియోలు చూసి వీళ్ళు నాకు వాట్సాప్ గ్రూపుల్లో 25-30 గ్రూపులు ఉండేవి. వాటిలో నాకు పంపించిన పోస్టులు చూసి ఓర్నాయనో దేశం నాశనం అయిపోతుంది కాబోలు, తగలబడిపోతుంది కాబోలు అనుకొని ఈ సాయిబాబాల మీద వాళ్ళ మీద వీడియోలు చేసి వాయించిన దాన్ని ఈ మధ్య నాకు తెలిసి వచ్చింది. ఎవరైతే మనల్ని ఈ వీడియోలు చెయ్యి హిందూ ఐక్యతని ప్రోత్సహిస్తారో వెనకుండి వాళ్ళే మన మొహం మీద సున్నం కూడా రాస్తారు రేపు. మనకి చిన్న ఆపద వచ్చిందంటే ఆదుకునే వాళ్ళు ఎవ్వరు ఉన్నారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఈ చిన్న ఛానల్స్ పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. అన్ని వాడుకోవడానికి ఉంటారు సోషల్ మీడియాలో, మనల్ని ఆదుకోవడానికి ఎవ్వరూ ఉండరు. కాబట్టి జూనియర్స్ యూట్యూబ్లో పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు, మా బోర్డు సీనియర్స్, నాకంటే సూపర్ సీనియర్స్ కొందరు ఉన్నారు యూట్యూబ్లో మహాత్ములు. వీళ్ళందరినీ చూసి మీరు కూడా రెచ్చిపోకండి. నా అనుభవంతో చెప్తున్నా, రెచ్చిపోకండి. ఈరోజు నా పైన కేసు అయింది, ఈ మధ్య అయింది. పర్లేదు, లక్షలైనా కూడా నాకు ఇబ్బంది లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నేనే చేసుకుంటా. రేపు మీ మీద కేసు అవుతుంది. ఎక్కడ పెట్టుకుంటారు డబ్బులు? మీ దగ్గర డబ్బులు లేకపోతే పరిస్థితి ఏమిటి? యూట్యూబ్లో ఇవ్వడు. మనం అన్న, అక్క, అమ్మ అని భజనలు చేస్తాం కదా, ఏదో హిందుత్వం ఐక్యత అనుకొని ఎవ్వడో రూపాయి కూడా ఇవ్వడం. నన్ను ఒక అక్క అనుకోండి, చెల్లి అనుకోండి, మీరేమైనా అనుకోండి, మీ మంచి కోరి చెప్తున్నా, నా స్వీయ అనుభవం చెప్తున్నా. కంటెంట్ కోసము, వాళ్ళకి సపోర్ట్ కోసం మనల్ని ఉపయోగపెట్టుకుంటారు, మంచిగా తీయగా మాట్లాడతారు. వాళ్ళకి పని అయిపోయిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో మనం ఉండాలి. మనం ఉండలేదనుకోండి, ఇండిపెండెంట్గా ఉన్నామనుకోండి, వినడం లేదనుకోండి, మనల్ని ఎలా తొక్కాలో కనీసం ఒక ఆడపిల్ల అని కూడా ఆలోచన లేకుండా తొక్కుతారనమాట. యూట్యూబ్, సోషల్ మీడియా పరిస్థితి ఇది. కెమెరా ముందు ఒక ఫేసు, కెమెరా వెనుక ఒక ఫేసు. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఎంతోమంది పూజించే ఈ బాబాల మీద రెచ్చిపోయి వీడియోస్ చేయకండి. ఎందుకంటే స్వామీజీలే మాట్లాడటం లేదు, ప్రవచనకారులే మాట్లాడటం లేదు. కట్టర్ హిందువులని చెప్పుకుని మన మోదీ గారు, మన యోగి గారు వీళ్ళే సాయిబాబాకు మొక్కుతున్నారు. మనమెంత, మన వయసు ఎంత? సూపర్ సీనియర్స్ కొందరు ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ మాటలు విని పిల్ల ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు దయచేసి రెచ్చిపోవడం మానేసి ప్రశాంతంగా ఉండండి. ఏది మనం ఆపలేం, జరుగుతూ ఉంటాయి. హిందుత్వం ఏదో నాశనం అయిపోతుంది అరవకపోతే వీళ్ళకి కంటెంట్ ఉంటుంది. రోజు 10 వీడియోలు హిందుత్వం గురించే చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఈ 2026-25 గణాంకాల ప్రకారం 78% హిందుత్వం ఉంది. ఒక 14% ఏమో ఇస్లాము, 2% కంటే తక్కువ
క్రిస్టియానిటీ, ఇంకా మిగతా జైన బౌద్ధు వాళ్ళు ఇంకా చాలా స్వల్పం. అర్థమవుతుంది కదా. హిందుత్వానికి ఏం ప్రమాదం రాలా. కొన్ని రాష్ట్రాల్లో ప్రాబ్లంగా ఉందంటే ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అయిందంటే వాళ్ళు అలాంటి ద్రోహం చేసే పాలకులని ఓటేసి ఎన్నుకున్నారు. అది వాళ్ళ తప్పు. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మంచి పాలకులను సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది స్టేట్. భారతదేశంలో 78% హిందువులు ఉన్నారు. ఈ బాబా గుళ్ళకి వెళ్తారు, ఇతరత్ర గుళ్ళకి కూడా వెళ్తారు. బాబా గుళ్ళకి వెళ్తారు, ఇంకేదైనా అవధూతల గుళ్ళకి వెళ్తారు, ఇతరత్ర గుళ్ళకి కూడా వెళ్తారు. కాకపోతే మరీ టోపీ అమ్మలాగా మూఢంగా తయారైతే అది కాస్త ప్రశ్నించి వెనక్కి తీసుకురావాల్సిన విషయమే. ఈ మధ్య అరుణాచలం క్యూలు కట్టారు, టోపీ అమ్మ అనుకుంటూ ఎవరో చెప్తే యూట్యూబర్. అది ఓకే అంటే కాస్త మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇది సాయిబాబా విషయంలో అడ్డుకోవాలనుకుంటే ఆరంభంలోనే అడ్డుకోవాలి. ఇంకొక విషయం, సాయిబాబా మీద అరిచేవాళ్ళు, సాయిబాబా గుళ్ళలో పూజలు చేస్తున్న పూజారులందరూ బ్రాహ్మణులు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించారు? వేదాలు శాస్త్రాలు అవన్నీ చదివే ఉంటారు కదా, యజ్ఞోపయుతం అన్నీ వేసేసుకొని ఈ బ్రాహ్మిన్స్ పాటించేస్తే రిచువల్స్ పాటిస్తూ ఉంటారు కదా, వాళ్ళని కదా ప్రశ్నించాలి. ఏమంటే మీకు వేదాలు శాస్త్రాలు కదండి ప్రమాణము, ఏ శాస్త్ర ప్రమాణం ఉందని సాయిబాబా గుళ్ళలో మీరు సంస్కృతంలో శ్లోకాలు చదువుకుంటూ ఆరతరించుకుంటూ పూజలు చేస్తున్నారనేసి వాళ్ళని కదా క్వశ్చన్ చేయాలి. మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. వాళ్ళని క్వశ్చన్ చేస్తే బ్రాహ్మణ దూషణ, లేకపోతే బ్రాహ్మణ కులాన్ని తిడుతున్నారు అనేసి మళ్ళీ అలా బ్యాడ్గా మేము క్రియేట్ అయిపోతామేమో, మాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. సాయిబాబా గుళ్ళలో పూజలు చేసే బ్రాహ్మణులను క్వశ్చన్ చేయరు, సాయిబాబా గురించి గొప్పగా చెప్పిన ప్రవచనకారులను క్వశ్చన్ చేయరు, సాయిబాబా గురించి గొప్పగా చెప్పి సాయిబాబా సమాధి దర్శించుకుంటున్న బాబాలను, స్వామీజీలను, మన ప్రధానమంత్రులని వీళ్ళెవరిని క్వశ్చన్ చేయరు. వీళ్ళందరినీ క్వశ్చన్ చేసే భావ ప్రజ్ఞ స్వేచ్ఛ మనకున్నా సరే మన ఫాలోయింగ్ తగ్గిపోద్దేమో, ఎవరన్నా మన మీద వీడియోలు చేస్తారేమో, మనకి ఏదైనా అవుతుందేమో, ఎందుకులే గొడవలని సేఫ్ సైడ్ ఉంటాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న మనము సాయి భక్తుల్ని వేధించకూడదు. వీళ్ళని క్వశ్చన్ చేయడానికి జాగ్రత్త పడి మనకెందుకులే చెడ్డ పేరుస్తుందేమో అని ఆలోచించే మనము సాయి భక్తుల్ని వేధించకూడదు. సాయిబాబా తొరకోడు, సాయిబాబా సాయిబ్బు అది ఇది అరిచి వాళ్ళని వేధించే రైట్ ఎవరిచ్చారు? అంటే ఏంటంటే ప్రవచనకారులను క్వశ్చన్ చేయము, స్వామీజీలను క్వశ్చన్ చేయము, పెద్ద పెద్ద వాళ్ళని అసలు క్వశ్చన్ చేయము, వాళ్ళ జోలికే పోము. ఈ సాధారణమైన సాయి భక్తులను మాత్రం ఏడిపించవచ్చు రోజు వీడియోలు పెట్టి. ఇది ఎక్కడ న్యాయము, ఎక్కడ ధర్మం? ఈ విషయం తెలుసుకొని పెద్దోళ్ళకి లేనిది కందక లేని దురద కత్తిపేటకు ఎందుకని 1-1.5 సంవత్సరాల క్రితమే నేను ఈ సాయిబాబా మీద వీడియోలు చేయడం మానేశాను. ఇంతకుముందు ఆరంభంలో చేసిన కొన్ని వీడియోస్ అయితే ప్రైవేట్లో పెట్టేశాను. నేను పెట్టడానికి కారణం అది. ఆ తర్వాత ఈ మధ్య నాకు ఒక 1 మంత్ క్రితం అనుకుంటాను ఈ సాయిబాబా విషయంలో అంతకుముందు చేసిన వీడియోస్ అప్పట్లో డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. మరి నాకు ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. దాని గురించి ఇప్పుడు నేను ఇప్పుడు కోర్టు కూడా అటెండ్ అవ్వాలి. ఒక అడ్వకేట్ని రెడీ చేసేసుకున్నాను. ఇదేదో నేను చూసుకుంటాను. దీని గురించి నాకు భయము బాధ ఏమీ లేదు. ఎప్పుడు కూడా నాకేదో ఒక కేసు అయిందో డబ్బులు ఖర్చు అవుతాయో వాడికి నాకు ఆలోచన ఉండదండి. ఎందుకంటే జీవితంలో అవన్నీ కూడా సర్వసహజం. ఒక తప్పు లేదా ఒక కరెక్ట్ అయిన పద్ధతి కానిది కరెక్ట్ అని సరి చేసుకున్న రోజున గొప్ప ఆనందం కలుగుతుంది. ఇలాంటివి ఏదైనా ఉంటే నేను స్వీకరించి సరి చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఒక సంవత్సరాల క్రితమే నాకు ఈ ఆలోచన వచ్చింది. వద్దురా బాబు చేయకూడదు, పెద్దవారికి లేదు నాకెందుకు అనేసి నేను ఆగాను. కానీ ఒక గురు పూర్ణిమ రోజు మాత్రము అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియో అయితే ఒకటి చేస్తాను. ఎందుకంటే అది వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ కాదు. ఆ రోజు అందరూ సాయిబాబా గుళ్ళకి వెళ్తారు, కానీ అది వ్యాసుడికి సంబంధించినది. ఈ విషయం అయితే కొంచెం నేను అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటా. రెండవ విషయము కాస్త అందరికీ బాధ కలిగించే అంశం ఏంటంటే ఈ సాయిబాబా విషయంలో టెంపుల్లో కింద సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగం పెట్టుకోవడము, సాయిబాబా కాళ్ళ కింద ఈ కూర్మాలు అవి పెట్టడము, సాయిబాబాని శేషపాంత మీద పడుకోబెట్టడము, కృష్ణుడిలాగా ఇట్లాంటివన్నీ కూడా కొంచెము తీసేస్తే మంచిది. ఎందుకంటే ఎవరికి బాధ కలగకూడదు కదా. ఈ సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో సాయిబాబాని ముస్లిం అంటే మేము ఒప్పుకోం, మాకు బాధ కలుగుతుంది అని ఒక ఆ స్వేచ్ఛ మీకు ఉన్నప్పుడు సాయిబాబాని శివుడి గెటప్పు, రాముడి గెటప్పు, కృష్ణుడి గెటప్పు ఇట్లాంటివన్నీ వేసి కాళ్ళ దగ్గర దేవతా విగ్రహాలు, శివలింగాలు లాంటివి పెట్టినప్పుడు మరి ఆయా దేవతలను పూజించే హిందువులు కూడా బాధ కలుగుతుంది కదా. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని వర్తిస్తే బాగుంటుందని సూచిస్తున్నాను నేను. సాయిబాబా భక్తులందరూ మీ గురువులను అనుసరించి, మీకు వద్దిపర్తి గురువు గారో, గరికపాటి గురువు గారో, చాగంటి గురువు గారో, సామవేదం గురువు గారు ఎవరో ఉంటారు కదా మీరు ఫాలో అయ్యే గురువు గారు, వాళ్ళందరూ మరి సాయిబాబాని అంగీకరిస్తున్నారు కాబట్టి మీరు అంగీకరించండి. గురువు ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే కదా శిష్యుడు పోవాలి. అలాగే మా బోటి యూట్యూబర్స్ ఈ సాయిబాబా వలన హిందుత్వానికి ప్రమాదం అనిపిస్తుంది అనుకుంటే గురువుల్ని ప్రశ్నించాలి కానీ సాయి భక్తుల్ని గొడవ చేయకూడదు. సాయిబాబాని తిట్టాల్సిన పని లేదు, గురువుల్ని ప్రశ్నిస్తే సరిపోతుంది. బాబీ అమ్మ విషయంలో నండూరి గారిని ప్రశ్నించాను నేను. అప్పట్లో 2 వీడియోలు చేసా. ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యింది, కాస్త ఆ ధోరణి తగ్గింది.
సాయిబాబా విషయంలో కూడా సాయిబాబా దేవుడు అని చెప్తున్న ప్రవచనకారులు గురువుల్ని మనం క్వశ్చన్ చేయాలి. కానీ అనవసరంగా సాయిబాబాని తెగ తిట్టిపోసి సాయిబాబా మీద నోరు బారేసుకొని సాయి భక్తులను ఏడిపించి ఈ అవసరం ఏముంది? అదంటి విషయం ఆల్మోస్ట్ ఈ విశ్లేషణలో అన్ని పాయింట్స్ కవర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ తర్వాత ఇంకా ఏ విషయాల గురించి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మనుషులు సహజంగా తప్పులు చేస్తారు, కొంచెం చిన్న ఏజ్లో అది సహజం కూడా. నేను కూడా కొన్ని ఈ వాట్సాప్ గ్రూపులు అవన్నీ కూడా ఆరంభంలో ఫాలో అవుతూ ఉండదని ఏదో ప్రమాదం కాబోలు సాయిబాబా వాళ్ళని అనేసి కొన్ని వీడియోస్ చేశాను. కానీ తర్వాత నన్ను నేను ఆలోచన విమర్శ చేసుకోవడం నాకు అనిపించింది. ఈ పెద్దవాళ్ళందరూ దేవుడు అని చెప్తున్నప్పుడు నేను ఎందుకు కాదని చెప్పాలి? కాదని చెప్పే రైట్ నాకు లేదు. వీళ్ళని ప్రశ్నించే రైట్ ఉంది, కానీ కాదు అని ఖండించే రైట్ లేదు. వీళ్ళని ప్రశ్నించారనుకోండి కొందరు తయారవుతారు, ప్రవచనకారులను తిడుతుంది, ప్రవచనకారుల మీద దాడి చేస్తుంది అనేసి. ఈ చెవటలు కడగడం చేత కాదు, అడిగే వాళ్ళని తిట్టడం చేత. కాబట్టి ఏదైనా ఉంటే పెద్దల్ని అడగాలి ప్రమాదం అనుకుంటే. కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఈ చెత్త ఎవరైతే గొడవ చేస్తారో సాయిబాబాకు సంబంధించి వినవద్దు. మీ గురువులు చెప్పేది మీరు వినండి. మేమైతే గురువులు ఏమీ కాదు. అదండి విషయము. ఉంటాను మరి ఇంకొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.